నమస్కారం గురుగారు. నమస్కారం. ఈ రోజు ధర్మ సందేహాల్లో మొదటి ప్రశ్న, చనిపోయిన తర్వాత ఆత్మ ఎలాగే తిరుగుతూ ఉంటుందంటారు కదా, మరి నిజంగానే తిరుగుతుందంటారా? సహజంగా మనిషి మరణించిన తర్వాత ఆత్మ అనేది కొన్ని రోజుల ఎప్పుడు కూడా శరీరాన్ని వదిలి ఎప్పుడైతే ఆత్మ అనేది వెళ్తుందో ఆ శరీరానికి అలవాటు పడి ఉంటుంది. అదొకటి. తర్వాత తన బంధువుల చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అన్ని రోజుల యొక్క సంబంధ బాంధవ్యంలో ఎప్పుడూ కూడా, ఎందుకంటే ఒక శరీరంలో ఆత్మ అనేది ఏంటంటే ఆత్మ అనేది శరీరం లాంటిది. మనిషి యొక్క ఏదైతే ఆ యొక్క శరీరం అనేది ఏంటంటే ఆత్మ అనేది ఒక జ్యోతి, శరీరం అనేది ఏంటంటే ఒక చినిగిన వస్త్రం లాంటిది భగవద్గీతలో చెప్పినట్టుగా. ఇక్కడ ఏదైతే ఆ శరీరాన్ని వదిలి ఆత్మ పైకి వెళుతుంటుందో ఆ ఆత్మ శరీరానికి అలవాటు పడి ఉంటుంది. తర్వాత తన బంధువులు కూడా అలవాటు పడి ఉంటుంది. అంటే ఏదైనా సరే చెడు వాళ్ళు కానీ మంచి వాళ్ళు కానీ ఎవరైతే శత్రువులు కానీ మిత్రులు కానీ అలవాటు పడిందనుకోండి, అలవాటు పడితే వాళ్ళతోనే ఉండాలని ఒక ఆలోచన వస్తుంది. అయితే చాలా మంది కూడా ఒక క్వశ్చన్ వేస్తారు ఇందులో, ఆత్మ కదండి, అది ప్రేతాత్మ కదా, దానికి బంధువర్గం ఏంటి, తల్లి ఏంది, తండ్రి ఏంది, అన్నదమ్ములు ఏంది, ఎవరైంది అని అడుగుతారు. అలా ఉంటుంది. ఇక్కడ ఆత్మ అనేది ప్రేతాత్మ వెళ్ళినా కూడా ఒక స్పర్శ అనేది ఒకటి ఉంటుంది. స్పర్శ అంటే ఏంటంటే వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా వాళ్ళ ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా బంధువులకు ఆ శరీరంలో దూరాలని, ఆత్మ వాళ్ళతో నేను కలిసిపోవాలని, అయ్యో నా శరీరం అంతా కూడా పోయింది, నేను బంధువులతోటి ఉండలేకపోయానని వేదన చెందుతుంది, రోధిస్తుంది అని అర్థం. రోదన అనేది గురవుతుంది. ఒక ఆకారం ఉంటుంది ఆత్మకి, ఆకారం లేకుండా ఏమి ఉండదు. శరీరం అంతా పోయిన తర్వాత ఒక ఆత్మకు ఒక ఆకారం ఉంటేనే ఈ వైతరణి నది గరుడ పురాణం ప్రకారంగా వైతరణి నది దాటేటప్పుడు ఏదైతే వాళ్ళ యొక్క కర్మల్ని సూదులు గుచ్చటం, అలానే కొన్ని మన గరుడ పురాణాలు చెప్పారు. ఆ గరుడ పురాణంలో ఏవైతే చెప్పారో రకరకాల క్రియలు, అంటే రకరకాల క్రియలు ఎలా చెప్పారు, వేదనకి అంటే ఏదైతే ఆ భటులు అనే వాళ్ళు ఉంటారో రాక్షస భటులు వాళ్ళని కొట్టటము, అలానే హింసించటము, అలానే నూనెలో వేయించటం, అంటే నూనెలో వేయించటం అంటే వేయించడం కాదు, దిగటము ప్లస్ సూదులు గుచ్చటం, అంటే వాళ్ళకి ఒక హింసాత్మకమైన ధోరణిలో ఉంటుంది. అప్పుడు ఆత్మ అనేది గాలిలో ఉన్నప్పుడు ఇలా సూది గుచ్చితే ఏమవుతుంది తెలియదు కదా, ఒక ఆకారం ఉంటుంది, ఆకారానికి స్పర్శ ఉంటుంది. అక్కడ స్పర్శాజ్ఞానం ఉన్నదే ఆత్మ. అక్కడ మనకి గరుడ పురాణంలో చెప్తారు, చాలా మంది కూడా ఆత్మ వెళ్ళిపోతుందండి, ఒక గాలిలాగా పొగలాగా ఉంటుంది, ఆ పొగని గుచ్చినా బెల్ట్ పెట్టి కొట్టినా ఏమవుతుంది ఏం తెలియదు కదా. వాళ్ళకి కాలం ఏమిటంటే ఒక ఆత్మ కూడా ఒక రూపంలోనే ఉంటుంది, స్పర్శాజ్ఞానంతో ఉన్న ఆత్మ అని అర్థం. అప్పుడు వాళ్ళ యొక్క కర్మలన్నీ కూడా కర్మలన్నీ కూడా వాళ్ళు చేసిన పాపాలన్నిటి కూడా శిక్ష అనుభవించక తప్పదు పైలోకంలో. అది స్వర్గలోకంలో వెళ్తారా నరకలోకంలో వెళ్తారా అని వాళ్ళ యొక్క పాపకర్మలను బట్టి ఉంటుంది. ఇక్కడ చివరికి భగవంతుడిలో లీనమై శిక్షలన్నీ పూర్తయింది, భగవంతుడు లీనమై మళ్ళీ మరో జన్మకి పరమేశ్వరుడు కరుణిస్తాడు. కరుణిస్తే బ్రహ్మగారు పుట్టిస్తారు. అయితే గురుగారు, ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, పోయిన జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో అనుభవిస్తారు అని. నరకంలో ఆల్రెడీ అనుభవించిన తర్వాత మళ్ళీ వచ్చే జన్మలోకి ఎలా వస్తాయంట? గుడ్ క్వశ్చన్ ఇది. ఏమిటంటే ఈ జన్మలో ఉండే కర్మ ఫలితం అంతా కూడా అనుభవిస్తారు. అంటే ఈ జన్మలో మనిషి పుట్టాడు, ఈ జన్మలో కొన్ని శిక్షలు అమలు చేస్తారు భగవంతుడు. శిక్షలు అమలు చేయటం అంటే చాలా మంది కూడా ఏమనుకుంటున్నారంటే ఈ జన్మలో కర్మ చేశాము అంటే పోయిన జన్మలో ఉండే కర్మ ఫలితం అంతా ఈ జన్మలో కొంత అనుభవిస్తారు. అనుభవించిన తర్వాత యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా చేసుకున్న తర్వాత ఆ దోషం అనేది కొంత పోతుంది. అయితే ఈ జన్మలో ఎలా ఉంటుందంటే కొంత మానవుడిగా మనం చేసిన తర్వాత ఏంటంటే ఈ జన్మలో శిక్ష అనుభవించాలంటే అక్కడికి వెళ్తారు. గరుడ పురాణం ప్రకారంగా శిక్ష అనుభవిస్తారు. శిక్ష అనేది అనుభవించటంలో ఎలా ఉంటుందంటే స్వర్గ నరక లోకాలకు వెళ్ళినప్పుడు, అంటే నరకలోకంలో వెళ్ళినప్పుడు కొంత శిక్ష అనుభవిస్తారు. ఆ శిక్షలో ఎలా ఉంటుందంటే మిగులు శిక్ష కూడా మిగులుతుంది. అది చాలా మంది కూడా పరిపూర్ణంగా శిక్ష అనుభవించరు. అక్కడ కొంతవరకు మాత్రమే శిక్ష అనేది అనుభవిస్తారు. ఎందుకంటే
భగవంతుడు ఏం చేస్తాడంటే, ఒక వ్యక్తికి అన్యాయం చేసావు, ఆ వ్యక్తికి అన్యాయం చేసిన మనం డబ్బులు తీసుకున్నాం, అంటే ఏ జన్మలో మనం డబ్బులు ఇచ్చాం కాబట్టి ఆ జన్మలో మనం రుణాన్ని ఇస్తున్నామని నానుడి, అది నానుడి రైటే. ఏదైతే శిక్ష అనేది కొంత అనుభవించిన తర్వాత భగవంతుడు ఏం చేస్తాడంటే మళ్ళీ అలాంటి శిక్ష ఆ వ్యక్తికి అనుభవించాలి అని రాత, బ్రహ్మరాశం రాత అన్నాం కదా, ఆ శిక్ష అనుభవించాలి. ఆ రాతకు ఆయన ఏం పరిష్కారం చేసుకుంటాడు ఆయన ఇష్టం. ఎందుకంటే ఒకటి జరిగింది, ఒక శత్రువు ఒక బాధపడుతున్నాడు, ఒక మనిషి భార్యను హింసిస్తున్నాడు అనుకుందాం కాసేపు. హింసించిన తర్వాత ఈయన హింస చేశాడని అక్కడ ఏమవుతుందంటే నరకలోకానికి వెళ్ళాడు అనుకోండి, ఆ శిక్ష అనేది కొద్ది వరకు మాత్రమే శిక్ష ఉంటుంది, పరిపూర్ణంగా విపరీతమైన శిక్షలు అనేవి ఉండవు. ఆ శిక్ష వెళ్ళిన తర్వాత ఆ శిక్ష కూడా ఎలా ఉంటుంది, స్పర్శ జ్ఞానం తక్కువ శిక్ష అది. మళ్ళీ మానవుడుగా జన్మ ఎత్తిన తర్వాత ఏంటంటే స్పర్శ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది ఆ శిక్షకి, దానిలో తక్కువగా ఉంటుంది స్పర్శ. ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది, ఆత్మ వెళ్ళిన తర్వాత సూదులు గుచ్చుతారన్నారు, విపరీతంగా ఈ బాడీ లాంటి శరీరం ఉండదు కదా, అది లైట్ గా ఉంటుంది, అది దానికి మాత్రమే శిక్ష పడుతుంది, వేదన చెందుతారు. అంటే ముసలి వ్యక్తికి ట్రీట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే, వయోవృద్ధులకి ట్రీట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది, మామూలు 25 ఏళ్ల యంగ్ వాళ్ళకి చేస్తే ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి అక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఇది వృద్ధాప్యానికి సంబంధించింది. వృద్ధాప్యం అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత ఆత్మ అనేది, అంటే ఏదైనా సరే మనకి వయసులో ఉన్న వృద్ధాప్యంలో ఉన్నా కూడా ఆత్మ వెళ్ళిన తర్వాత శరీరం అనేది కాలిపోతుంది. శరీరం కాలిపోయిన తర్వాత ఏంటంటే పరిపూర్ణంగా వారికి మన శరీరం లాగానే ఆత్మ ఉండదు, అంటే ఒక లైట్ వెయిట్ అనుకోవచ్చు. అక్కడ శిక్ష అనేది కొన్ని శిక్షలు వేస్తారు. శిక్షలు వేసిన తర్వాత భగవంతుడు ఏం ఆలోచన చేస్తాడంటే నిజంగా అతనికి బాగా శిక్ష పడాలనే ఉద్దేశంతో ఆయన అనుభవాన్ని, అంటే అనుభవం పరాభవం ఎక్స్పీరియన్స్ రావాలని మళ్ళీ జన్మిస్తాడు. జన్మించిన తర్వాత అది మానవ జన్మ ఉండొచ్చు, లేకపోతే జంతు జన్మ ఉండొచ్చు. ఆ జన్మలో జంతువైనా అనుభవించాల్సిన స్థితి ఉంటుంది, మానవుడైనా అనుభవిస్తాడు. అనుభవించిన శిక్షలు మళ్ళీ అక్కడ జరుగుతాయి. ఆ శిక్షల యొక్క దోషాన్ని తొలగించుకోవడానికి యజ్ఞ యాగాది క్రతువులు చేస్తారు. అలాగా